అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథల్లో వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో మహాబలుడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పూర్వం ఒక పట్టణానికి ఒక రాజు ఉండేవాడు. ఒకనాడు ఆ రాజు మంత్రులతోటి తక్కిన ఉద్యోగులతోటి నిండు కొలువు తీర్చి ఉండగా ద్వారపాలకుడు లోపలికి వచ్చి, ప్రభు, ఎవరో మహాబలుడట వచ్చి ద్వారం వద్ద ఉన్నాడు, దేవర దర్శనం చేయించమని కోరుతున్నాడు అన్నాడు. రాజు ప్రవేశపెట్టు అన్నాడు. ద్వారపాలకుడు చిత్తం అంటూ వెళ్ళిపోయాడు. సభలోని వారి దృష్టి అంతా ఒక్క మాట ద్వారం వైపు మళ్ళింది. పిక్కటిలైన కండలం కల దండలు, విశాలమైన రొమ్ము, ఆజానుబాహులు, బలమైన కాళ్ళు గల వస్తాదెవడో సభకు ప్రవేశించబోతున్నాడు అనుకున్నారు వాళ్ళంతా. కానీ చూస్తురు కదా, ఎండిపోయిన ములక్కాడకు మళ్ళీ సన్నపాటి బక్కవాడొకడు ద్వారపాలకుని వెనకాల ప్రవేశించి రాజుగారికి నమస్కారం చేసి జయీభవ విజయీభవ అని కైవారం చేయటం మొదలుపెట్టాడు. రాజుగారు చెదరించుకుని, ఆగు, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్లు ఉఫ్ఫుమని ఊదితే ఎగిరిపోయే బక్కవాడవు నువ్వు, మహాబలుడనే పేరు పెట్టుకున్నావేమిటి అన్నారు. అందుకు వాడు వెంటనే, మహాప్రభు, ఆ పేరు నేను పెట్టుకున్నదా? నా శిష్యులంతా నన్ను గూర్చి అలా చెప్పుకోవడం వల్ల ఆ పేరు వాడుకలోనికి వచ్చేసింది అన్నాడు. ఏమిటి, నీకు సాయం శిష్యులు కూడా ఉన్నారా అన్నారు రాజుగారు. అటైతే నా సంగతి తమకేమీ తెలియదన్నమాట. చిత్తగించండి. కైలాస పర్వతాన్ని ఎత్తిన రావణాసురుడు నా శిష్యుడు. ఆ రావణ్ణి చంకన పెట్టుకుని 7 సముద్రాలను ముంచి ఏడిపించిన వాలిన అభిమాన శిష్యుల్లో ఒకడు. ఆ వాళ్ళతో ముష్టి యుద్ధం చేసిన సుగ్రీవుని మంత్రి అయిన హనుమంతుడు, ఆ హనుమంతుడికి గురువైన జాంబవంతుడు, వీళ్ళంతా కూడా నా శిష్యులే. అయితే నువ్వు రామాయణ కాలంలోని వాడవన్నమాట అని అడిగాడు రాజు. రామాయణమే కాదు, మహాభారత కాలం నాటివాడిని కూడా ప్రభు. కాకపోతే జట్టుమల్లుని పేరుపడ్డ జరాసంధుడు, కీచకుడు, బలాసురుడు, ఇడంబాసురుడు, దుర్యోధనుడు, వీళ్ళందరినీ చంపిన భీమన్న, వీళ్ళందరికీ నా వద్ద తర్ఫీజు పొందే భాగ్యం ఎలా అబ్బి ఉంటుంది? వీళ్ళంతా చనిపోయి చాలా కాలమైంది కదా, నువ్వు ఒక్కడు ఇంతకాలం ఎలా బతికేవు అని మళ్ళీ అడిగాడు రాజు. బతకడానికి ఏముంది ప్రభు, నేను హనుమంతుడు, జాంబవంతుడు మళ్ళీ చిరంజీవిని. కానీ కడుపు నిండా తిండి లేనప్పుడు బ్రతికేమి లాభం? తిండి లేక శుష్కించి బక్కవాడినైపోయాను. నన్ను ఎరగనన్న వాళ్ళే ఆనవాళ్ళు పట్టలేని స్థితిలోనికి వచ్చేసాను. కనుక నన్ను ఎరగని తమ్ముడు ఉఫ్ఫుమని ఊదితే ఎగిరిపోతావు అనటంలో ఆశ్చర్యమేముంది? సరే, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నాడు రాజావారు. నన్ను తమ కొలువులో ఉంచుకోండి, కడుపు నిండా తిండి పెట్టండి. తిండి పుష్టితో నా పూర్వపు కండపుష్టి వచ్చి అప్పుడు తమరు ఎంత బొల్పు పని చెప్పమన్నా చెయ్యమన్నా చేస్తాను, కొండ మోయమంటే మోస్తాను అన్నాడు మహాబలుడు. రాజుగారికి అదేమిటో చూద్దామనిపించింది. ఆ పట్టణానికి పక్కనే ఎత్తైన కొండ ఒకటి అడ్డుగా ఉండి గాలి రాకుండా చేస్తూ చాలా ఇబ్బందిగా ఉంది. వీడికి కొన్నాళ్ళు భోజనం పెట్టి బలం పూడుకున్నాక వీడి చేత ఆ కొండను మోయించుకు వెళ్ళి దూరంగా ఎక్కడైనా పారవేస్తే దాని పీడ వదిలిపోతుంది అనుకున్నాడు రాజు. వెంటనే మంత్రితో, మంత్రి, ఇతగాడికి రోజు ఇష్టమైన పదార్థాలతో సుష్టిగా భోజనం పెట్టించు అని ఆజ్ఞాపించి, మంత్రి ఏదో మనవి చేయబోతూ ఉంటే వినిపించుకోకుండా ఆనాటి కొలువు చాలించాడు. మంత్రి మనవి చేయబోయింది ఏమిటంటే, ప్రభు, వీడెవడో తిండి కోసం వచ్చిన మోసగాడు. కాకపోతే వీడేమిటి హనుమంతుడికి జాంబవంతుడికి గురువేమిటి అని. కానీ అంత మాట వింటుంటే రాజు చేసేది లేక మంత్రి రాజాజ్ఞ ప్రకారం లడ్డులతోటి, ఫేనీలతోటి, పాయసాలతోటి రాజు ఆ బక్కవానికి భోజనం పెట్టించుతూ వచ్చాడు. ఆ బక్కవాడు మరికొద్ది రోజుల్లోనే పోటెక్కి బలిశాడు. రాజుగారు ఒక మారువాడిని రప్పించి, ఏమోయ్, నీకు బలం వచ్చిందా? ఇంకా కొండను మోయగలవా అన్నాడు. బలం వచ్చింది ప్రభు,
తమ దయ వల్ల ఒకటి కాదు 50 కొండలు మొయ్యమన్నా మోస్తా అన్నాడు వాడు. అంత ధైర్యంగా వాడు చెబుతుంటే మంత్రికి ఆశ్చర్యం వేసింది. రాజుగారు తమ జ్యోతిష్కుడిని రప్పించి కొండ మోయటానికి మంచి ముహూర్తం ఒకటి పెట్టించారు. మహాబలుడు కొండ మోయబోతున్నాడన్న వార్త ఆ పట్టణంలోనే కాక దేశ దేశాలమ్మట పాకింది. ఇలాంటి గొప్ప వింత చూసి రావడానికి దేశ దేశాల నుంచి జనులు గుంపులు గుంపులుగా ఇక్కడికి వచ్చేసి ముహూర్తం వేళకు కొండ వద్దకు చేరుకున్నారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయక అనుకున్న వేళకి మహాబలుడు కొండ వద్దకు వచ్చి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు, ఈ కొండను మోసుకువెళ్ళి ఎక్కడ పడమేమన్నారు అని అడిగాడు. రాజుగారి క్షణం ఆలోచించి తీసుకుపోయి ఇక్కడకు 50 మైళ్ళ దూరంలో ఉన్న ఆ సముద్రంలో పడేసి రాబోయ్ అన్నారు. మహాబలుడు అలాగే అంటూ పై మీదనున్న తువాలు చుట్టుకు కిందకు చుట్టి నెట్టి మీద పెట్టుకుని చూడటానికి వచ్చిన లక్షలాది జనానికి ఎదురుగా కొండ పక్కన గొంతు కూర్చుని వాళ్ళతో, అయ్యలారా, మీరంతా కాస్త సాయం పెట్టి ఈ కొండను నా నెత్తి మీదకి ఎత్తండి. ప్రభువులు ఆజ్ఞాపించిన ప్రకారం దీన్ని మోసుకుపోయి ఆ సముద్రంలో పడేసి చక్కా వస్తాను అన్నాడు. ఈ మాట వినడంతోనే వాళ్ళంతా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. రాజుగారు కనిపెట్టుకున్నారు. త్వరగా రండి, ఆలస్యం చేయకండి అని హెచ్చరించాడు మహాబలుడు. కొండను ఎవరు సాయం పట్టగలరు అన్నారు వాళ్ళంతా. ఇంతమంది చేరి కాస్తంత సాయం పట్టలేని కొండను నేను ఒక్కడనే మోస్తే చూద్దామనే వచ్చారా? వెళ్ళండి వెళ్ళండి అన్నాడు మహాబలుడు. రాజుకు ఆ మాట సబబుగానే అనిపించింది. ఎత్తేవాళ్ళు లేనప్పుడు వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం అనుకుంటూ తన నగరుకు వెళ్ళిపోయాడు. మహాబలుడు చేసిన యుక్తికి మెచ్చుకుని ప్రజలంతా నవ్వుకుంటూ ఎవళ్ళ ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏనుగుల పెంపకం అనే మరో చక్కని చందమామ కథను విందాం. మన దేశపు పడమటి కనుమల్లో పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి. అడవుల్లో బలిష్టమైన ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అరణ్యాల్లో తిరిగేవాళ్ళు ఆ ఏనుగులను మాటు వేసి పట్టుకుని వాటిని సాధు చేసి తీసుకుపోయి ఏ మహారాజుకో లేక మఠాధిపతికో దేవాలయానికో లేక సర్కారు వాళ్లకో బోల్డంత వెలకు అమ్మి డబ్బు చేసుకుంటారు. ఈ విధంగా డబ్బు చేసుకుంటున్న వాళ్ళలో బాణప్ప అనేవాడు ముఖ్యుడు. బాణప్పకి కరియప్ప, తానప్ప, చెంగప్ప అని 3 కొడుకులు ఉండేవారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏనుగుల్ని పట్టుకొండలో తండ్రి వద్ద తర్ఫీదై మంచి నేర్పు సంపాదించారు. బాణప్ప సక్రమంగా ముసలివాడై జవసత్వాలు ఉడికిపోయి కదల్లేని కాలం వచ్చేసరికల్లా కొడుకులు 3 అందివచ్చి ఏనుగుల వ్యాపారం అడ్డిపోకుండా సాగించారు. బాణప్ప బాగా ముసలివాడై ఆఖరికి లోకంలో ఉండకుండా వెళ్ళిపోయాడు. అతడు అవసాన సమయాన తన 3 కుమారులను వెళ్ళిపోయేటప్పుడు దగ్గరికి పిలిచి, అబ్బాయిలు, నేను ఇక కొద్ది క్షణాల్లో మిమ్మల్ని వదిలిపోతున్నాను. నేను మీకు ఇచ్చిపోగల ఆస్తి ఏమీ లేదు. మనకు ఉన్న ఏనుగులే మన ఆస్తి. వాటిని మీలో మీరు ఎలా పంచుకోండి. కరియప్ప, నువ్వు సగం తీసుకో, తానప్పకి 3వ వంతు ఇవ్వు, చెంగప్పకి 9వ వంతు ఇవ్వు అని చెప్పి ప్రాణం వదిలేశాడు. మనలో సాధారణంగా తండ్రి యొక్క ఆస్తిని కుమారులు సమంగా పంచుకోవడం మామూలు. కానీ అడవుల్లో ఉన్న ఏనుగులకి, అక్కడ ఉండేవారికి ఇటువంటి ఆచారం ఏమీ లేదు. పోతూ పోతూ తండ్రి ఏ విధంగా పంచుకోమంటే ఆ విధంగా పంచుకోవడమే వాళ్ళ ఆచారం. నాకు తక్కువ ఇచ్చాడు, నీకు ఎక్కువ ఇచ్చాడని వాళ్ళు తగులాడుకోరు సరికదా. పక్షపాతం జరిగిందే అన్న బాధ మనసులో కూడా పెట్టుకోరు. బాణప్ప కుమారులు కూడా ఇలాంటి తగువులేమీ పడలేదు. తండ్రికి కర్మకాండలన్నీ జరిపించి తండ్రి చేసిన నిర్ణయం ప్రకారం తమకున్న ఏనుగుల్ని పంచుకోపోయారు. కానీ ఒక్క చిక్కు వచ్చింది. ఏమిటంటే మొత్తం వాళ్ళ వద్ద ఉన్నవి 17 ఏనుగులు. పెద్ద కొడుకు కరియప్ప తనకు తండ్రి నిర్ణయించిన సగం వాటా ఏనుగుల్ని తీసుకుపోదామనుకునేటప్పటికి 17లో సగం వాటా తెగింది కాదు. ఆ చిక్కే తానప్పకి చెంగప్పకి వచ్చింది. తానప్పని 3వ వంతు, చెంగప్పని 9వ వంతు కదా పుచ్చుకోమని తండ్రి చెప్పాడు.
17లో 3వ వంతు 9వ వంతు కూడా సరిగ్గా తెగవు కదా మరి. కాబట్టి గొప్ప చిక్కే ఇది విడదీయటం ఎలాగా అని వాళ్ళు చాలాసేపు ఆలోచించారు. ఆఖరికి కరియప్ప, ఎందుకురా ఇంత ఆలోచన, 17లో సగం 8.5 ఏనుగులు, ఒక ఏనుగులో సగమును 9వ ఏనుగుని 2 ముక్కలుగా కోసి ఒక్క ముక్కని నాకు ఇచ్చేయండి, సరిపోతుంది అన్నాడు. ఆ పద్ధతిలో మాకు ఎన్ని వస్తాయి అని తమ్ముళ్ళు తానప్ప చెంగప్ప అడిగారు. నీకు 5 ఏనుగులు కొన్ని ముక్కలు వస్తాయి అని తానప్పకి, ఒక ఏనుగుగా కొన్ని ముక్కలు వస్తాయి అని చెంగప్పకి చెప్పాడు కరియప్ప. సరే కానీ అన్నారు తమ్ముళ్ళు ఇద్దరూను. కరియప్ప 8, 5, 1 చేరి 14 అని లెక్క వేసి వాటిని వరుసగా నిలబెట్టి మిగిలిన 3 ఏనుగుల్ని ముక్కలు చేయడానికని కత్తి పుచ్చుకుని సిద్ధమయ్యాడు. సరిగ్గా ఆ సమయానికి రాజుగారు ఒకరు తమ ఏనుగులను ఎక్కి అడవిలోనికి వేటకొచ్చారు. ఏనుగులను చంపడానికి కత్తి పుచ్చుకుని సిద్ధంగా ఉన్న కరియప్పను చూసి ఆయన, ఏమిటబ్బాయి ఇదంతాను, ఎందుకోసం ఈ ఏనుగులను చంపబోతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. వాళ్ళ సంగతంతా ఆయనకి వివరంగా చెప్పారు. ఆయన మనసులో, ఎంత మూర్ఖులరా మీరు, వాటాలు తెగలేదని నిక్షేపం లాంటి ఏనుగులను చంపుకోబోతున్నారా అనుకుని వాళ్ళు వద్దు అంటే వినే రకాలుగా కనపడక ఆ 3 ఏనుగుల్ని రక్షించడానికని ఒక చక్కటి ఎత్తు వేశాడు. మీరు మీ తండ్రి గారి మాట తోచా చెప్పకుండా ఈ ఏనుగుల్ని పంచుకోవడం చాలా బాగుంది. మీ పితృభక్తికి నేను ఎంతైనా మెచ్చుకుంటున్నాను. మెచ్చుకుని మీకు బహుమానంగా నా ఏనుగును కూడా ఇచ్చేస్తున్నాను. ఆ 17 పాటు దీన్ని కూడా చేర్చి మీ తండ్రి చెప్పిన ప్రకారం పంచుకోండి అన్నాడు. మీకు వాటాలు కూడా సరిగా తెగుతాయని సలహా చెప్పాడు. ఆయన ఔదార్యానికి ఎంతో సంతోషించి రాజుగారి ఏనుగును పుచ్చుకుని మొత్తం 18ని ఒక వరుసలో నిలబెట్టారు. తండ్రి చెప్పిన ప్రకారం తనకు సగం రావాలి కనుక పెద్దవాడైన కరియప్ప 9 ఏనుగులను తోలుకుని తన దారిన పోయాడు. తర్వాత తానప్ప 18లో 3వ వంతు 6 ఏనుగులను తోలుకుని మరో దారిన వెళ్ళాడు. చిట్ట చివరకు చెంగప్ప 18లో 9వ వంతు 2 ఏనుగులను తోలుకుని ఇంకో దారిన వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా ఎంతో సంతోషంగా వెళ్ళారు. ఏమంటే 8 ఏనుగులు ఒక్క ముక్క మాత్రం వస్తుందనుకున్న కరియప్పకి ఇప్పుడు 9 ఏనుగులు వచ్చాయి. 5 ఏనుగులు ముక్కలు వస్తాయనుకున్న తానప్పకి 6 ఏనుగులు వచ్చాయి. ఒకే ఒక్క ఏనుగుగాను ముక్కలుగాను వస్తాయనుకున్న చెంగప్పకి 2 ఏనుగులు వచ్చాయి. కనపడ్డ వాళ్ళందరితోటి ఆ ముగ్గురు అన్నతమ్ములు కూడా ఫలానా రాజుగారు తమ ఏనుగును మాకు ఇచ్చేశారు అని గొప్పగా చెప్పుకున్నారు. కానీ జరిగిన గమ్మత్తు గ్రహించలేకపోయారు. ఆ గమ్మత్తు ఏమిటంటే కరియప్పవి 9, తానప్పవి 6, చెంగప్పవి 2 కలిపితే మొత్తం ఏనుగులు 17 కదా. కనుక రాజుగారి ఏనుగు రాజుగారికే మిగిలిపోయిందన్నమాట. లెక్క సరిపెట్టడం కోసం ఆయన తమ ఏనుగును వాళ్ళ ఏనుగులతో కలిపి మనసును తృప్తిపరిచాడు. రాజు చేసిన యుక్తి వల్ల ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఏ విధమైన పేచీ రాకుండా వాళ్ళ తండ్రి చెప్పిన ప్రకారం ఏనుగుల వాటాలు కుదరటమే కాక వాళ్ళ మూర్ఖత్వం వల్ల అన్యాయంగా చచ్చిపోవలసిన ఆ 3 ఏనుగులకు ప్రాణరక్షణ కూడా జరిగింది. ఇప్పుడు కటికవాణి గుండె అనే మరో చక్కని చందమామ కథను విందాం. అనగనగా జూంకారుడనే ఒక కటికవాడు ఉండేవాడు. వాడు రోజుకి 50 పశువులనైనా అవలీలగా వధించగలిగేవాడు. జూంకారుడికి ఇది తరతరాలుగా వస్తున్న కులవృత్తి కావడం చేత దయా దాక్షిణ్యము కనికరము అంతఃకరణ అనే వానికి ఏ కోసాన లేకపోయినాయి. ఇన్ని జీవాలు తీసిన జూంకారునికి లేక ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల దేవీ కటాక్షం వల్ల పుట్టడం చేత అంబ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అంబ పుట్టిన క్షణం నుంచి ప్రేమ అంటే ఏమిటో, అభిమానం అనేది ఎలా ఉంటుందో వాడికి తెలిసి వచ్చింది. అంబ పెరిగి పెద్దదైంది. ఆమె అందగత్తి, అంతకు మించిన గుణవతిని, పైగా జాలిగుండె కలది. ఆమెను చూచి ఆహా, జూంకారుని అదృష్టము ఎంత బాగున్నది, ఎంత అదృష్టము అని సంతోషించేవారు. ఆమె ఎన్నడూ మాంసం నోట పెట్టుకోకపోవడం చూసి
లోకులు మరీ అబ్బురపడేవాళ్ళు. ఒక రోజున జూంకారుడు అంగడిలో ఉండే సమయమందు ముద్దులు మూటకట్టే ఒక ఆడదూడను ఎవరో ఇంటికి తీసుకువచ్చి అమ్మ చూపారు. దానిని చూడడంతోనే అంబ దాని యజమానికి కోరిన ధనమిచ్చి కొనుక్కున్నది. సాయంకాలం జూంకారుడు ఇంటికి వచ్చేసరికి అంబ ఆవుదూడతో ఆడుకోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆమె ఏమి చేసినా అతనేమీ అనడు కనుక ఇలా ఆమె ఆడుకుంటున్నందుకు కూడా ఏమీ అనలేదు. కానీ అతను అడగకుండానే ఆడుకుంటూ ఉంటున్న అంబ తండ్రిని చూచినదే అతన్ని చుట్టేసుకుని, నాయనా, ఎంత ముచ్చటగా ఉన్నదో చూడు ఈ ముద్దులు మూటగట్టే ఆవుదూడ. దాన్ని మోపురం చూడు, గంగడోలు చూడు, మురిసిపోయే ఆ కన్నులు చూడు, దాని అమాయకపు చూపులు చూడు అనే అంతట్లో దూడ వచ్చి అంబ ఒళ్ళు నాకజొచ్చింది. ఆమె గబుక్కున, నా చిన్నారి గున్న ఎంత ప్రేమే నీకు, ఎంత అభిమానమే, నువ్వెవరివో నేనెవరినో, మనకు గల సంబంధం ఏమిటి, నీకు నోరు పెట్టలేదు కదా అమాయకదారి దేవుడు, అయినా నువ్వు చెప్పిన మాట నాకు తెలిసిందిలే, నన్ను ఎందుకు నాకుతున్నావో అర్థమైందిలే అంటూ దాని మెడ గట్టిగా చుట్టేసుకుని ముద్దులాడింది. అంబ మాటలు చేష్టలు, దూడతో పలికే పలుకులు జూంకారుడికి వింతగా కనిపించాయి. దూడతో ఆడుతున్న అంబ మళ్ళీ తండ్రిని చుట్టేసుకుని, నాన్న, నా తువ్వాయి చూడు, నన్ను పేరు పెట్టి అంబా అని పిలుస్తున్నది, దానికి నా పేరు ఎలా తెలిసిందో నువ్వు చెప్పావా? అవును కానీ నేను ఒక మాట అంటాను, నీకు కోపం వస్తుందేమో అన్నది. కోపం ఎందుకు తల్లి, ఎప్పటికీ రాదు అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మరైతే విను, మిసమిసలాడే పశువులను, నవనవలాడే లేగలను విసుగు విరామము లేకుండా చంపి నీ చేతులు మైలుపడిపోయినాయి. ఆ పాపపు చేతులతో నా తువ్వాయిని మట్టుకు నువ్వు తాకవద్దు, తెలిసిందా? తాకనని ఒట్టేసుకో అంటూ తండ్రి చెయ్యి తన చేతిలో వేసుకుంది. ఈ మాట వినగానే జూంకారుని హృదయంలో కలవరం బయలుదేరింది. ఒకనాటి అర్ధరాత్రి అందరూ గాఢంగా నిద్రిస్తున్న సమయంలో ఎవరో తలుపు తట్టారు. 2-3 సార్లు అలా తట్టేసరికి జూంకారుడు లేచి తలుపు తీశాడు. చూడగా అతను గ్రామాధికారి. గ్రామాధికారి అంటే ఊరందరికీ హడలే. అందుచేత ఆయన అపరాత్రి వేళ స్వయంగా రావటం చూడగా జూంకారుడికి కంగారు పుట్టింది. చూడు జూంకార్, తలంపుగా ఇప్పుడు నాకు ప్రాణ స్నేహితులు వచ్చి ఉన్నారు. నీ వద్ద గల ప్రశస్తమైన మాంసం ఎంత ఉంటే అంత ఇదిగో మా నౌకరు చేతికి, ముఖ్యమైన విషయం కనుక నేనే వచ్చాను అన్నాడు. జూంకారునికి పచ్చి వెలక్కాయ గొంతును పడింది. ఆ రోజున అదేమో కానీ కొట్టిన మాంసం అంతా ఒక్క తునక కూడా మిగలకుండగా అమ్ముకుపోయింది. ఎన్నడూ తన గుమ్మం తొక్కి ఎరిగిన అధికారికి ఏం జవాబు చెప్పుకోవటం? బాబయ్య, నేనే పట్టుకువచ్చి దాఖలు చేసుకుంటాను, తమరు పదండి అన్నాడు జూంకారుడు. కాదు, నేను ఇక్కడే ఉంటాను, స్వయంగా తీసుకువెళ్ళాలి, వెంటనే ఏర్పాటు చేయి అంటూ అధికారి అక్కడనే భీష్మించుకుని కూర్చున్నాడు. గత్యంతరం లేక జూంకారుడు అంబ పెంచే లేగను విప్పి కమేలాకు ఈడ్చుకుపోబోయాడు. లేగ అంబా అంబా అంటూ జాలిగా 2 సార్లు అరిచింది. నిద్రిస్తున్న అంబ ఉలిక్కిపడి లేచింది. తువ్వాయి కోసం చూచింది. కనబడపోయేసరికి ఒక్క అంగలో అడ్డదారిన పరిగెత్తుకు వెళ్ళామె అక్కడికి చేరుకుంది. తన మెడను కత్తుల మధ్య దూర్చింది. ఇంతలో లేగను ఈడ్చుకుంటూ జూంకారుడు గబగబా వచ్చేసాడు. కత్తి ఎత్తబోయాడు. తన చిన్నారి అంబ అక్కడ కంటపడగానే కెవ్వుమని ఒక పెద్ద కేక వేసేసి చాపకట్టుగా పడ్డాడు. కొంతసేపటికి స్మృతి వచ్చి జూంకారుడు లేచాడు. తన ముద్దుల కూతురును కరకు కత్తుల నుంచి తప్పించిపోయాడు. కానీ ఆ బాలిక ఎంతకు యువతలకు రాలేదు. ముందు నన్ను చంపు, తర్వాత నా తువ్వాయిని చంపుదువు గాని అని నువ్వు నన్ను ద్రోహం చేశావు నాన్న. ద్రోహం చేయటం జీవహింస కంటే కూడా ఎక్కువైన మహాపాపం. ముందు నన్ను చంపి తర్వాత తువ్వాయిని చంపు అన్నది. జూంకారుడు నిజమే అంబా, నిజమే, నువ్వు చెప్పిందంతా నిజమే అంటూ మళ్ళీ పడిపోయాడు. ఎంతసేపటికి జూంకారుడు రాకపోయేసరికి అక్కడ ఇంటి వద్ద కనిపెట్టుకుని ఉన్న గ్రామాధికారి కారాలు మిరియాలు నూరుతూ కమేలాకు వచ్చేసాడు. పచ్చి చూడగా
వచ్చేసి చూడగా అతనికి ఏమీ అర్థం కాలేదు. ఝూంకారుడు తేరుకున్న తర్వాత సంగతి సందర్భాల్ని వెల్లడయ్యాయి. లేగదూడ అంబా అని అరిచింది. అంబ లేచి వచ్చి దాని మెడ చుట్టేసుకుంది. ఝూంకారుడు అంబను లేగను కూడా చేరదీసుకున్నాడు. బాబయ్య, నేను నా వృత్తి మానివేశాను, క్షమించండి అంటూ అధికారికి 2 చేతులు నమస్కరించాడు. అంబ త్యాగం చూసి ఆమె వాక్కులు వినేసరికల్లా అధికారికి కూడా మనసు మారిపోయింది. ఝూంకార్, నీవు నీ వృత్తి మానివేస్తే నేను మాంసాహారం మానేస్తున్నాను. నేనే కాదు, నా మిత్రులందరి చేత మాన్పించివేస్తాను. అంతేకాదు, ఈ క్షణం నుంచి పశురక్షణకు పూనుకుంటాను అని అంబ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పి ఒక విధమైన క్రొత్త ఆనందంతో ఇంటికి మరలా తిరిగి వెళ్ళిపోయాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని మరెన్నో చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.